వీళ్ళ మెయిన్ పర్సన్ సెకండ్ పర్సన్ అయిన A2 అతన్ని అభిషేక్ అతని వ్యక్తి నుంచి సస్పెక్ట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత మిగతా ఈ వెహికల్స్ అన్నింటినీ సీజ్ చేయడం. ఎన్ని వెహికల్స్ రికవర్ చేశారు? 6 వెహికల్స్ రికవర్ అయ్యింది. ఇప్పటికి క్యాష్ ఏం లేదు, వెహికల్స్ మాత్రం సీజ్. మాదాపూర్ సిఏ గారు మల్లేష్ వారి బృందము కలిసి ఒక 3 అఫెండర్లను పట్టుకోవడం జరిగింది. వీరు లాంగ్ డ్రైవ్ కార్స్ అని చెప్పేసి కార్స్ నుంచి వెళ్ళి కార్స్ హైర్ చేసుకొని వీళ్ళు తీసుకెళ్ళి ఆదిలాబాద్ డిస్టిక్లో తీసుకెళ్ళి అక్కడ హరీష్ కుందారప్ అనే వ్యక్తికి మెయిన్ పర్సన్ అతనే. అంటే తను ఏం చేస్తాడంటే వీళ్ళందరితో కార్స్ హైర్ చేసుకొని వాళ్ళకు దాదాపుగా 30-35 వేల రూపాయలు డబ్బులు ఇచ్చేసి కార్ హైర్ చేసుకొని రమ్మంటాడు. అక్కడ తీసుకొచ్చినాక ఆదిలాబాద్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చేసి పంపించేసిన తర్వాత తను ఈ వెహికల్స్ను పర్సనల్ లోన్ పెట్టేసేసి ఈయన కూడా ఒక్కొక్క కారు మీద 4 నుంచి 5 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని డాక్యుమెంట్స్ తర్వాత ఇస్తారని చెప్పేసి ఆ వెహికల్స్ను వాళ్ళకి అమ్మని జరుగుతారు. తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ అడిగినప్పుడు ఇస్తా అని చెప్తాడు. ఇట్లా తన ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఇట్లా వెహికల్స్ను దాదాపుగా ఈ 2 నెలలలో ఒక 5 నుంచి 6 వెహికల్స్, టోటల్గా 6 వెహికల్స్ తను ఈ ప్రాసెస్లో చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా అతను అంటే మెయిన్ పర్సన్ ఇస్ హరీష్ కుందారప్ అయింది. అతని ఆధ్వర్యంలో వీళ్ళు మిగతా పర్సన్స్ ఎవరంటే మాథెల్ల అభిషేక్, ఎల్కపల్లి కొమలేశ్వర్, ఈలూరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తులు, ఈ ముగ్గురు వాళ్ళ అసోసియేట్ చేస్తూ ఈ ప్రాపర్టీస్ ఈ వెహికల్స్ అన్నింటినీ డిస్పోజ్ చేస్తున్నారు. మాకు మాదాపూర్